శ్రీకాకుళంలో శ్రీరంగడు మామూలుగా ఉండదు. ఇవి ఉన్నాయి కెమెరా. శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి టెంపుల్, సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంది. సో సూర్యనారాయణమూర్తి టెంపుల్ అయితే విజిట్ చేసాం. టెంపుల్లో మనకి ప్రత్యేకత అంటే అక్కడ ఆ దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పేసి అక్కడ ఉంది. సో మనం వెళ్ళి ఆబ్వియస్లీ వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. అరసవల్లి సూర్యనారాయణమూర్తి టెంపుల్కి వచ్చాం. ఇప్పుడే మనం ప్యాంట్ వేసుకొని వచ్చాం. ఇప్పుడు దాన్ని వైట్ పంచ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్దాం అని అనుకుంటున్నా. చూద్దాం. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంత లైన్ అయితే లేదు, చాలా ఖాళీగానే ఉంది. అప్పుడు బీభత్సంగా ఉంది లైన్. గెటప్ అయితే చేంజ్ చేస్తాం, లుంగిని షర్ట్ వేసుకొని. దర్శనానికి వెళ్లే ముందు ఫోన్లు అయితే అక్కడ సబ్మిట్ చేసామన్నారు. మన దగ్గర హ్యాండీ పాకెట్ కెమెరా చాలా చిన్నది కాబట్టి నేను ఆ కెమెరా ఇవ్వకుండా ఫోన్ సబ్మిట్ చేసి వచ్చేసాను. లోపల ఏం జరుగుతుంది అనేది రికార్డ్ చేశాను చూడండి. పంతులు ఏం చేస్తున్నారంటే 300 రూపాయలు స్పెషల్ టికెట్ అట. అది సూర్య నమస్కారాలు చేసి పూజలు అయితే చేస్తున్నారు. ఆ పూజలు చేసి లైవ్ లో చూపిస్తున్నారు అనమాట సూర్య నమస్కారాలని. అది ఇందులో రికార్డ్ చేశాను. ఇక్కడ ఏమాత్రం రష్ ఉందా అని చెప్పేసి నేను దర్శనానికి గుడిలోంచి బయటకు వచ్చేటప్పుడు కూడా రికార్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సండే రోజు అయితే ఫుల్ బిజీగానే ఉంటుందట. సో నాకైతే బిజీగానే అనిపించింది, సండే కదా. దర్శనం మొత్తం పూర్తయ్యేసరికి గంట 11 నిమిషాలు పట్టిందనమాట దర్శనం అవ్వడానికి. దర్శనం అయిన తర్వాత ఇక్కడ గోశాల ఉంది, ఆవులేవి ఉన్నాయి, వాటి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు టైం ఎంత 1 గంట అయింది. నైవేద్యం పెట్టడానికి మధ్యలో తీసుకెళ్తారు కదా, దర్శనం లైన్లో ఉన్నప్పుడు నైవేద్యం కనుక పెడితే ఉన్న వాళ్ళందరినీ ఆపేసి అప్పుడు పంపిస్తారు. అప్పుడు పంపిస్తే మనం వెయిట్ చేయాల్సి ఉన్నాం. దర్శనం అయితే అయిపోయింది. దేవుడు నిజంగా బయట నుంచే కనిపిస్తున్నాడు, ఎందుకంటే సూర్య భగవానుడి పైనుంచే కనిపించవచ్చు. మామూలుగా లేదు, ఎండ మామూలుగా లేదు, చితక కూడా వస్తుంది, ఎండ అదిరిపోయింది అనుకోవచ్చు. గాయస్ ఇంతకు ముందు ఇక్కడ ఒకలాంటి వాళ్ళు ఉండేవారు, కూర్చొని చనిపోయిన వాళ్ళని పొగుడుతాం అని చెప్పేసి డబ్బులు తీసుకొని అలాంటి వాళ్ళు ఉండేవారు. ఇప్పుడైతే అక్కడ ఏం లేదు. హెలికాప్టర్ ప్యాడ్ ఏదో తయారు చేశారు అట్లా. ఇక్కడ ఏదో ఉండేది, టెంట్లు అవి కూడా సరిగ్గా లేవు, ఓన్లీ లైన్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఏం లేవు. అసలు గ్లాస్ మంచినీళ్ళు తాగిసిపోదాం. ఇక్కడ మంచినీళ్ళే ఉన్నాయి ఫ్రీగా, ఇది కూడా మినరల్ వాటర్ అని అనుకుంటున్నాను. ఏంటో గ్లాస్ మంచినీళ్ళు ఎవరా? థ్యాంక్ యూ. కెమెరా అట్లా ఉంటది మనతోని. ఏమో 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 ఎస్ ఇదే మనకి 10 రూపాయలా? 20 రూపాయలు తీసుకుంటారు. అవునా? మేమైతే 10 రూపాయలు తీసుకుంటాం. మంచోడుగా నేను. థ్యాంక్ యూ భయ్యా. మన బండిని జాగ్రత్తగా కాచి కాపాడాడు కాబట్టి 10 రూపాయలు ఇవ్వడంలో తప్పే లేదు. ఓకే ఓకే మూవ్ అయిపోతాం ఇప్పుడు. భయ్య 10 రూపాయలు ఛార్జ్ చేశాడు. అర్సుల్ పార్కింగ్. భయ్య మీ పేరు? ఈశ్వరరావు దగ్గరికి వచ్చి పార్క్ చేయండి మన దగ్గర. మన పేరు చెప్తే ఒక 5 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. దర్శనం కంప్లీట్ చేసుకొని మనం రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ వెళ్తున్నప్పుడు మనకు సూర్య నమస్కారాలు చేస్తున్న బొమ్మలు అయితే కనిపిస్తాయి అరసవల్లిలో. చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. చూస్తుంటే నిజమైన మనుషులా అన్నట్టుగా అనిపించేటట్టు ఉన్నాయి. కలర్ లేకపోతే డౌట్ లేకుండా మనుషుల్లాగే ఉంటుంది. శ్రీకాకుళంలో శ్రీరంగడు మామూలుగా ఉండదు. కొబ్బరి బోనం వాడదాం. ఎందులో ఎక్కువ నీళ్ళు ఉంటాయి? థ్యాంక్స్ అన్న. ఇవి ఉన్నాయి. ఫోన్పే ఉందా? ఫోన్పే లేదా? వాటర్ తాగిస్తాం మనం. ఫోన్పే ఉందా లేదా అని అడగకుండా. అందరూ అప్డేట్ అయిపోయారు కదా, ఫోన్పే లేకుండా ఎవరు ఉండరు అనుకున్నా. ఫోన్పే ఉంటుంది అనుకున్నాను మన నాన్న విదేరా. అందరు క్యాష్ ఉంది కాబట్టి బతికిపోయాం, లేకపోతే బుక్ అయిపోయాం. మన రిటర్న్ ట్రైన్లో అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.